చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 2024 ఐపీఎల్ కప్ ఆర్సీబీ అని చెప్పేసి కామెంట్ చేయండి కింద. ట్రూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కింద ఐపీఎల్ కప్ 2024 ఆర్సీబీ అని చెప్పేసి కొట్టండి. ఖచ్చితంగా మనం వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ద కప్. నేను చెప్తాను కదా, ఇదే సినారియో హ్యాపీ. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ లో SRH 2000 కాదు, ఒక నిమిషం తలపడ్డాను. లేదు 2024 ఐపీఎల్ కప్ SRH 2024 కప్ ఐపీఎల్ 2024 ఐపీఎల్ కప్ SRH. ఖచ్చితంగా నెక్స్ట్ 2 మ్యాచ్లు SRH గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే CSK భారీ తేడాతో ఓడిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్సీబీ వాళ్ళు 4th ప్లేస్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్సీబీ వాళ్ళు ఈ 3rd ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో RR ఉంటుంది అనుకుంటే 3rd ప్లేస్లో, దాన్ని కొట్టేసేసి ఓడిపోగొట్టి పంపించేసేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత KKR SRH ఆడి SRH KKR నోట్ ఇచ్చేసేసి మళ్ళీ ఆర్సీబీ KKR నోట్ ఇచ్చేసేసి ఫైనల్స్ SRH ఆర్సీబీ. ఆ రోజు 2016లో ఎట్లయితే SRH వీళ్ళందరూ ఓడించుకుంటా ఫైనల్స్కి వచ్చి ఆర్సీబీతో ఆడిందో సేమ్ అలాగే ఆర్సీబీ కూడా వీళ్ళందరినీ ఓడించి SRHతో ఫైనల్స్ ఆడి 2024లో ఫైనల్స్ మనం కొట్టబోతున్నాం. ఆర్సీబీ గెలవబోతున్నాం, చూస్తూ ఉండండి. ఇది తథ్యం. అవును, ప్లే ఆఫ్స్కి వెళ్ళి 2 మాత్రం మనం తట్టుకోలేం. జీవితం అంటే పోరాటంలో ఉంది జయం, ఎక్కుతలి మెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు ఎండలు పెట్టు తడబడు నరసింహ ఆర్సీబీ పెట్టు గట్టు. ఎందుకు అంత ఆనందపడుతున్నా? నాదొక మ్యాచ్ గెలిచింది, నీదొక మ్యాచ్ గెలిచింది, అంతే. మ్యాచ్ గెలవటం వేరే రా, వరుసగా 5 మ్యాచ్లు గెలవటం అనేది మామూలు విషయం కాదు. ఏమనుకుంటున్నావు? నీకు విషయం తెలుసా? మా వాళ్ళు వరుసగా 7 మ్యాచ్లు గెలిచినప్పుడు 2011లో రన్నర్-అప్స్, 2007లోనే సంథింగ్ ఇంకోసారి వరుసగా 4 మ్యాచ్లు గెలిచినప్పుడు, వరుసగా 5 మ్యాచ్లు గెలిచినప్పుడు మా వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు, ప్లే ఆఫ్స్ దాకా కూడా వెళ్ళారు. సేమ్ కప్ లిఫ్ట్ చేస్తారు. ఈసారి ఒకటే తేడా ఏంటంటే కప్ లిఫ్ట్ చేస్తారు. ఐ మస్ట్ కన్ఫెస్ వన్ థింగ్, అదేంటంటే ఆర్సీబీకి మాత్రం భయంకరమైన లక్ ఉంది. నాకు తెలిసి ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్దేమో అని నాకు అనిపిస్తుంది. వెళ్తే మాత్రం అది మిరాకిల్ ఎందుకు అయింది? ఆ మిరాకిల్ జరిగిద్దామని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లక్ ఎందుకు ఉందని చెప్తున్నానంటే, ఫస్ట్ పాయింట్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. అంటే అస్సాం వెళ్ళిపోతున్నారు అనుకున్న వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచి 5th ప్లేస్కి వచ్చి, అది కూడా నెగిటివ్లో ఉన్న రన్ రేట్ని పాజిటివ్ +0.3కి తీసుకొచ్చారు. SRHకి వాళ్ళకి 0.1 అంటే 0.1 డిఫరెన్స్, 1 ఉందిలే అంటే ఆల్మోస్ట్. అండ్ ఇంకోటి ఎందుకు లక్ ఉందని ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు 4 క్యాచ్ డ్రాప్లు, అక్కడే స్కోర్ భయంకరంగా వచ్చింది. వాళ్ళే కొట్టారు, రాజిత్ పద్డర్ కానీ వాళ్ళు కానీ. 0.02 అంతే. సరే, అదే ఫ్లో మిస్ చేయబాక. సో స్టార్టింగ్లో 4 క్యాచ్లు మిస్ చేశారు, అక్కడ వాళ్ళకి బాగా ప్లస్ అయ్యింది. అండ్ ఇంకోటి వీళ్ళకి మెయిన్ లక్ ఏంటంటే ఫ్రేజర్ మెగ్రూక్ వికెట్. మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు, 263 స్ట్రైక్ రేట్ మీద ఆడుతున్నాడు. ఈ స్ట్రైకర్ ఎండ్లో ఉంటే షై హోప్ కొట్టంగానే అది యాష్ దయాల్ చేతికి తగిలి వెళ్ళి వికెట్లకి తగిలింది. షై హోప్ ఇంతకు ముందు మ్యాచ్లో సేమ్ అట్టాగా అవుట్ అయ్యాడు, ఇప్పుడు ఆడి వల్ల వేరే మంచి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు, అదొక లక్. అయితే సెకండ్ ట్రిస్టన్ స్టబ్స్, మనోడు ఏంది అక్షర్ పటేల్ ఇటు కొట్టంగానే బాల్ పరిగెడుతున్నా లేదా చూసుకోకుండా జయ్యని వచ్చేసాడు. సరే వస్తే వచ్చాడు, ఆడ కెమెరన్ గ్రీన్ కూడా చూడాల, ఆడ వచ్చిన సంగతి కూడా తెలియదు. ఆడ ఫీల్డర్లు అరవంగానే తీసుకున్నాడు, వెనక్కి తిరిగి ఇసురు కొట్టి వికెట్లు తగిలింది. మనోడికి కూడా తగిలిద్దని. ఆ 2 టర్నింగ్ పాయింట్లు. ఆ రెండిట్లో ఒక్కటి జరగకపోయినా కానీ ఆర్సీబీ ఓడిపోయేది. బట్ వాళ్ళకైతే లక్ మాత్రం నక్క తోక తొక్కారంతే. మామూలు లక్ కాదు, భయంకరమైన లక్. నక్క తోక తొక్కటం కాదు. నెక్స్ట్ తర్వాత గనక సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ లో గనక సిఎస్కే మీద కొంచెం భారీ తేడాతో గెలిచారంటే, గెలుస్తారు, వెళ్ళిపోయారంటే ప్లే ఆఫ్స్కి. అవును, ప్లే ఆఫ్స్కి వాళ్ళు వెళ్ళి 2 మాత్రం మనం తట్టుకోలేము. కానీ ఏంటంటే అంత లక్ ఏంది, ఆర్సీబీ అంటే ఒక దరిద్రమైన టీం అనే ముద్రని తీసేస్తారు. లక్ లోకి వచ్చేది నాకు అర్థం కాదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది గైస్, మీరు ఏమైనా అనుకోండి, నాకైతే భయంకరమైన ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు DC గెలవాల్సిన మ్యాచ్, వికెట్లు టప పడిపోయినాయి. అయ్యేమి పెద్ద మంచి భయంకరమైన బాల్ కాదు.
అంత గుడ్డెట్లు పడిపోయినాయి. గుడ్డెట్లు అనబాకరా అంత అట్ట మాట్లాడబా. కరణ్ శర్మ షై హోప్ క్యాచ్ కరణ్ శర్మ పడతాం కిందకు దూకి బండోడు లక్కీ చామని చెప్పలేదా మావాడు? లక్ అంటే అందులో వేరే వాడట్టు మహిపాల్ లంబ్రోర్ వస్తుంటే ఇట్లా ఆడు మనోడు దూకటం ఇటు దూకి ఇట్ట పడతాం. అయ్యా మామూలు లక్ కాదు, అబ్బో ఏమి లక్ రా నాయన ఆర్సీబీకి. నాకు భయం వేస్తుంది వీళ్ళు గబక్కన ప్లే ఆఫ్స్కి వెళ్తే ఏందిరా మన పరిస్థితి అని. ఆ బాధ ఏంటంటే అటు ఇటు చేసి ఆర్సీబీకి బొక్క పడిద్దామా నాయన. ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి అటు పడి మనం అన్యాయం అవుతామేమో అనిపిస్తున్నా. ఎందుకంటే ఛాన్స్ ఉంది సిఎస్కే గానీ ఎస్ఆర్హెచ్ గానీ ఈ రెండిట్లో ఎవరో ఒక దానికి మాత్రం మడతపడే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ కనుక నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే సో ఎస్ఆర్హెచ్ ఏంటంటే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఒకవేళ అది మ్యాచ్ ఓడిపోయి వీళ్ళ నెట్ రన్ రేట్ పెరిగిందంటే కథం అది మాత్రం జరగకూడదయా, అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అరే పైన తదాసి దేవతలు ఆల్రెడీ అనేసేసారు తదాస్తి అని చెప్పేసి ఇక లేదు, అవకాశం లేదు నీకు. ఎస్ఆర్హెచ్ పాప వెనక్కి వెళ్ళిపోద్దాం. నేను మొన్నటిదాకా సిఎస్కి వెళ్ళిద్ది అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని పంపించేస్తున్నావు నువ్వు. అరే పాపరా అంత డామినేషన్ చేసి ఎలిమినేటర్లో వెళ్ళిపోవటం ఏంది అసలు, ప్లే ఆఫ్స్ రాకుండా వెళ్ళిపోవటం ఏంద్రా క్రాంతి. నడబగిలిద్ది నీకు లేదా ఆర్సీబీ వరుసగా 5 మ్యాచ్లు వెళ్తే వెళ్ళిద్ది. అవును ఏం తెలిసేది నోర్మై నువ్వు సిఎస్కేతో సరదాగా గెలుస్తాము సిఎస్కే నువ్వు గెలిచేది ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే గెలిచాం. వన్ సైడ్ మ్యాచ్ చెప్పేది నెక్స్ట్ ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్ వచ్చేసి మా దగ్గరే, మేము మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ సరదాగా గెలుస్తాం. మేము ఎట్టో కొట్టగా చేసి 30 తిప్పలు పెడతాం. మీ వాళ్ళని చూస్తూ ఉండు. భారీ టార్గెట్ తో ఇది చేసుకొని మీరు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంచెం సెట్ చేసుకొని వెళ్ళండి. గెలిస్తే వెళ్తే కొంచెం పోటీ ఉంటుంది మాకు. మేము రివెంజ్ తీర్చుకుంటాం. 2011 రివెంజ్ ఏదైతే ఉందో ఆ రివెంజ్ తీర్చుకోవడానికైనా కనీసం మీరు వెళ్ళండి, పైకి వెళ్ళండి. అరే మీరు మాత్రం ఫైనల్కి వచ్చి మేము ఫైనల్కి వచ్చి అంతకంటే ఆనందం ఇంక లేదు. ఎందుకంటే ఈజీ గెలుస్తాం. లేదు చాలా సునాయాసంగా ఇన్ కేస్ ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ కి ఫైనల్స్ పడితే మాత్రం మనం తడిగొట్టేసి పడుకోవటమే. 2016 రివెంజ్ తీసుకోబోతున్నాం ఖచ్చితంగా. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సిఎస్కే భారీ తేడాతో ఓడిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్సీబీ వాళ్ళు 4th ప్లేస్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్సీబీ వాళ్ళు ఈ 3rd ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ ఉంటుంది అనుకుంటే 3rd ప్లేస్లో దాన్ని కొట్టేసేసి ఓడిపోగొట్టి పంపించేసేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఆడి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ నోడిచ్చేసేసి మళ్ళీ ఆర్సీబీ కేకేఆర్ నోడిచ్చేసేసి ఫైనల్స్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఆ రోజు 2016లో ఎట్లయితే ఎస్ఆర్హెచ్ వీళ్ళందరూ ఓడించుకుంటా ఫైనల్స్కి వచ్చి ఆర్సీబీతో ఆడిందో సేమ్ అలాగే ఆర్సీబీ కూడా వీళ్ళందరినీ ఓడించి ఎస్ఆర్హెచ్తో ఫైనల్స్ ఆడి 2024లో ఫైనల్స్ మనం కొట్టబోతున్నాం. ఆర్సీబీ గెలవబోతుంది, చూస్తూ ఉండండి. ఇది తథ్యం, ఇదే జరగబోతుంది. దిస్ ఇస్ వాట్ ద స్క్రిప్ట్ ఈస్ గోయింగ్ అనమాట. ఇదే స్క్రిప్ట్, గాడ్ రాసిన స్క్రిప్ట్ ఏంటంటే అదే. పోయినసారి ఉమెన్ ఐపీఎల్ కొట్టారు వాళ్ళు, ఇప్పుడు మేల్స్ జెంట్ ఐపీఎల్ కొడుతున్నారు. ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్లు గెలవటమేమో కానీ ఇది ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం మనం. చాలా ఓవర్ చేస్తున్నాడు. మన ఆఫ్ కెమెరా కూడా చాలా రెచ్చిపోతున్నాడు. అవును గెలుస్తారా మేము ఎంత ఈ రోజు మ్యాచ్ ఓడిపోయింటే భలే మనకి దరిద్రం పోయేది. ఈడు అతి చాలా అతి చేస్తున్నాడు. మేము కప్పు గెలుస్తున్నాం గాయస్, మనం ఫస్ట్ టైం కప్పు గెలుస్తున్నాము అందరం గాయస్. చెప్తున్నాను కదా ఖచ్చితంగా 2024 ఐపీఎల్ కప్ ఆర్సీబీ అని చెప్పేసి కామెంట్ చేయండి కింద. ట్రూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కింద ఐపీఎల్ కప్ 2024 ఆర్సీబీ అని చెప్పేసి కొట్టండి. ఖచ్చితంగా మనం వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ద కప్. నేను చెప్తాను కదా ఇదే సినారియో హ్యాపీ. మన ప్రెస్టేజ్ కి సంబంధించింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ లో ఎస్ఆర్హెచ్ 2000 కాదు, ఒక నిమిషం తలపడ్డాను. లేదు 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్ 2024 కప్ ఐపీఎల్ 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్. తడబడలేదు వాడికి ఏదో ఆనందం ఇస్తున్నానంటే 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్ అని కింద కామెంట్ చేయండి. తడబడ్డాడు. ఆర్సీబీ కంటే మనకి ఎక్కువ రావాలి. ఇది మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూ. డామ్ షూర్ గా ఆర్సీబీ వస్తారు. రాకపోతే వచ్చింది అప్పుడు చూద్దాం. చూడు ఎస్ఆర్హెచ్ తెలుగు వాళ్ళంతా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ రా. అరే ఇండియా మొత్తం ఉన్నారు. తెలుగు జాతి రా మాది. ఇండియా మొత్తం ఉన్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కన్నడవాడు వీడు, తెలుగోళ్ళం మనము. కన్నడవాడు వీడు, తెలుగోళ్ళం మనము. IPL 22 కప్పు మనదే. ఇండియా వాళ్ళు మనలే, అందరూ మనిషి ఆర్సీబీ గెలిచేందుకు ఫామ్ లో ఉన్నాయా? కోహ్లీ ఇండియా
అది ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కాబట్టి ఓడిపోవాలి ఖచ్చితంగా. ఇండియా వాళ్ళు మన వాళ్ళు గెలవాలి కాబట్టి ఆర్సీబీ కోహ్లీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఈసారి గెలిపిస్తాం క్రాంతి. మేము వి హ్యావ్ అవర్ టీమ్, వి హ్యావ్ కాన్ఫిడెన్స్. వరుసగా మా వాడు పడితే 5 మ్యాచ్లు వరుసగా 5 50 కొట్టాడంటే మామూలు విషయం కాదు, అది కొట్టించాంలే కొట్టించేది ఏమైనా చేసుకోండిరా. సరే రేపు వచ్చేసి జీటీ వర్సెస్ కేకేఆర్ ఉంది. 2-1 జీటీ టీము. ఎవరిది మా టీము? జీటీ నీదే, కేకేఆర్ నీదే. కదా నేనైతే ఆప్షన్ సార్, నేను జీటీ తీసుకుంటాను. 10 సెకండ్లు ఆలోచించుకో. జీటీ తీసుకుంటా. 10 సెకండ్లు ఆలోచించుకోరా. జీటీ తీసుకుంటా. సరే కేకేఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది కేకేఆర్ ఈసారి, సో కేకేఆర్. నేను జీటీ ఎందుకు తీసుకున్నానంటే మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియం, జీటీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి, అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు భయంకరంగా 2 సెంచరీలు కొట్టారు. సో లాస్ట్ మ్యాచ్ కాబట్టి మీరు గమనిస్తే సిఎస్కే లాస్ట్ మ్యాచ్ సిఎస్కేలో గెలిచింది, కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ కోల్కతాలో గెలిచింది. వీళ్ళు జీటీ కూడా రేపు నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్ కాబట్టి గెలుస్తారు. జైషా స్క్రిప్ట్, ఆయన స్క్రిప్ట్ అట్లా రాసని నాకు తెలుసు. వీడియో కూడా ప్లాన్ చేసి స్క్రిప్ట్ అది ఖచ్చితంగా జీటీ గెలిచిద్దనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి అందుకని నేను జీటీ అని తీసుకున్నాను. అందులో ఓపెనర్స్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఉద్యమాన్ సహా అని పక్కన పెడతాం, వాళ్ళకి ప్లస్ అయ్యింది. అదేదో వాళ్ళు ముందు చేసి ఉంటే కనీసం వాళ్ళు ప్లే ఆఫ్స్ కన్నా వెళ్ళేవాళ్ళు. లేదు క్రాంతి, అది నిన్న ఏదో కలిసి వచ్చింది, పోయినసారి కలిసి వచ్చింది కాబట్టి అటు జరిగింది. అంతేగాని ప్రతి మ్యాచ్ మంగళవారం అయిపోదు. కలిసి రావడానికి ఏదైనా ఆర్సీబీ టీం అనుకున్నావా? మ్యాచ్ కలిసి ఆర్సీబీ తిప్పి మళ్ళీ ఆర్సీబీ దగ్గరికి వద్దులే కానీ అది అందుకనే. కాబట్టి రేపు కేకేఆర్ ఎట్లా ఉందో, బ్యాటింగ్ లైనప్ ఎట్లా ఉందో నీకు తెలుసు. నువ్వే చెప్తావు. సాల్ట్ ఉన్నాడు, నారాయణ వస్తాడు, ఎటు వచ్చి ఎటు వదిలేస్తాడు, గిల్ మ్యాక్స్ వదిలేసినట్టు. ఎందుకు అట్టు వదిలేటు? కానీ అట్ట మ్యాచ్ గెలిచారు, మ్యాచ్ బాగుంది. కానీ కేకేఆర్ ని నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే అర్థం చేసుకో. చేయట్లే నా టీమే కేకేఆర్, అదే మీ కప్పు ఫేవరెట్ సార్ కేకేఆర్. అదేరా నీకు లాస్ట్ హోప్ లాగా ఉండేది ఆ టీము. అదొకటే కాదు, నాకు సిఎస్కే ఉంది, ఎస్ఆర్హెచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్ని కాని పని కాంతి చెప్తున్నా కదా నేను, జరిగేది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది నీకు క్లియర్ కట్ గా నేను చెప్పేసేసాను ఆల్రెడీ. అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను ఎవరెన్ని గెలిచారు కూడా చెప్పట్లేదు. 33-20 21 తీసుకోయింది బోర్డు. నేను గెలిచి చెప్పట్లేదు ఎందుకంటే దానివల్ల 21 12 పెద్ద గ్యాప్ అయింది. ఇంకా 12 మ్యాచ్లు ఉన్నాయి, టక్కడ కొట్టుకుని వస్తా. ఆర్సీబీ మ్యాచ్లు అన్ని గెలుస్తాను నేను. ఒక డ్యామ్ షూర్ మొత్తం ఎన్ని 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 అంటే ఆల్మోస్ట్ 25 వచ్చేసేస్తాను. నెక్స్ట్ రేపు ఏంది కేకేఆర్ మ్యాచ్ మనమే గెలుస్తాము. తర్వాత ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు అవి మరి గెలుస్తారో ఓడిపోతారో పాపం, వాళ్ళ దరిద్రం బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ ఓడిపోతే మనం ఏం చేయలేము. కానీ గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. సిఎస్కే అయితే భయంకరంగా ఓడిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే రివెంజ్ తెచ్చుకోవడం కోసం కేవలం. సరే ఏదైతే అయింది, రేపు వచ్చేసి డమ్మీ మ్యాచ్ కాబట్టి పెద్ద దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అండ్ ఆర్సీబీ మ్యాచెస్. సో లాస్ట్ లో అయితే రసవత్రంగా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు అయితే తెలుసు కదా, రెడ్ కలర్ రోజ్ సింబల్ అటుగా గుర్తిసేయండి. మనం కప్పు లిఫ్ట్ చేస్తున్నాం. ఏం జరిగినా ఏమైనా కానీ మీరు మాత్రం హోప్స్ మాత్రం వదులుకోవద్దు. మన హోప్స్ ఏవైతే ఉన్నాయో అదే ఆర్సీబీ టీంని ఎంతవరకు నిలబెట్టింది, ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈసారి కప్ నమ్మదే.